నీ పరిశుద్ధమైన జీవితాన్ని అపవిత్రపరచడానికి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడమని ప్రభువును బట్టి మనం చేస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో మనుషులు అనవసరమైన వాటికి బానిసలైపోయారు. మనిషి డబ్బుకు, మనిషి పాపానికి, మనిషి శరీర సుఖానికి, దేవుడు మరిచే జీవితానికి అలవాటు పడిన సందర్భాలు మనం చూస్తాం. అతడు పవిత్రంగా ఉండాలనుకున్నాడు. రాజు నియమించిన రాజు శాసనానికి ఒక మాట చెప్పాలంటే వ్యతిరేకంగా ఆలోచించి నిర్ణయం చేసుకున్నాడు. రాజును నియమించాడా? అయితే ఒకసారి మమ్మల్ని టెస్ట్ చేయండి, పరీక్షించండి. దేవుడు దానియేలుకు అవకాశం ఇవ్వగా అతడు పవిత్రంగా ఉన్నాడు, పరాయి దేశంలో పవిత్రంగా ఉన్నాడు. రెండవదిగా పరీక్షింపబడ్డాడు. పరీక్షలో అతడు ఉత్తీర్ణత సాధించాడు. శోధన మన ఎదుట ఉన్న ఒక పరీక్ష. మరలా నేను గుర్తు చేస్తూ ఉన్నా, శోధన మన ఎదుట ఉన్న ఒక పరీక్ష. అది ఏ రకమైన శోధన కానివ్వండి, కామం, తర్వాత చెప్పండి, ఇవన్నీ కూడా మనిషికి శోధన కలిగించేవి. డబ్బు శోధన కలిగించేది, లోకం, స్త్రీ శోధన కలిగించేవి, గర్వం శోధన కలిగించేవి. పాపం వైపుకు అడుగులు వేయటానికి మనిషిని తెలియకుండానే